business loans and vehicle loans and insurance. Okay, all type of services in banking sector. Banking sector lo all types of services in ఏవైతే ఉంటాయో like personal ఉంటాయి మేజర్గా ఇవే కదా, అకౌంట్స్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్స్, యూజ్డ్ కార్ లోన్స్, ఇన్సూరెన్స్, దిస్ ఇస్ ద ఆల్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఇక్కడ నీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ వర్చువల్ సేల్స్ లో మీన్స్ వర్చువల్ సేల్స్ లో నువ్వేం చేయాల్సి ఉంటుంది, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీస్ అనేది మీరు ఇస్తారు. వర్చువల్ కేర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి రిలేటెడ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా రెండింటికి ఎదురు అవుతారు. ఓకేనా, మేజర్గా మీరు చెక్ చేసేది ఓన్లీ ఫర్ యువర్ కమ్యూనికేషన్. మీరు ఒక కస్టమర్తో ఎలా మాట్లాడగలుగుతారు, మీరు లోన్స్, ఏ లోన్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్. అండ్ వర్చువల్ కేర్ డిపార్ట్మెంట్ లో కస్టమర్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ క్వరీస్, దీని రిలేటెడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్, అర్థమైందా? మీకు 2 రోల్స్ లో ఉన్నాయి. ఓకే, యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ మీకు దీనికన్నా షెడ్యూల్ వర్చువల్ సేల్స్ కన్నా తీసుకుంటా, లేకపోతే వర్చువల్ కేర్ కన్నా తీసుకుంటా, యాజ్ పర్ రిక్వైర్మెంట్ బట్టి. మీకంతా అర్థమైంది కదా, వాట్ ఈస్ యువర్ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, నువ్వు ఏం చేయాలి బ్యాంక్లో. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ యువర్ ప్యాకేజ్ 2,08,000 to 2.7 lakhs per annum. అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది సాలరీ? జాబ్ ఆన్ రోల్, పర్మనెంట్ జాబ్. ఆన్ రోల్, ఆఫ్ రోల్ అంటే డిఫరెన్స్ తెలుసా? ఆన్ రోల్ అంటే ఆన్ రోల్ మీన్స్ యాజ్ ఎ డైరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వేరే కంపెనీ వాళ్ళు ఇస్తారు. అలాంటప్పుడు నీకు బెనిఫిట్స్ ఏమి రావు. నీకు పిఎఫ్ కానీ, బోనస్ కానీ, లైక్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ మీకు ఏం అప్లికేబుల్ అవ్వదు. ఒక పర్సన్ ఆఫ్ రోల్గా రిక్రూట్ అయిన పర్సన్ ఆన్ రోల్కి కన్వర్ట్ అవ్వాలంటే అవ్వలేదు. ఆల్రెడీ ఆన్ రోల్, ఆఫ్ రోల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆన్ రోల్కి షిఫ్ట్ అవ్వదు. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్లోనే మీరు డైరెక్ట్గా ఆన్ రోల్కి ఎంటర్ అయిపోతారు. ఓకే, యాజ్ ఎ స్టార్టింగ్ 2,08,000 to 2.7 lakhs per annum ఉంటుంది. దీంతో పాటు అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీకు గుర్తుంచుకోండి, మీకు ఇచ్చే శాలరీ కాకుండా ఇన్సెంటివ్స్. ఫర్ సపోజ్ నువ్వు పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్ చేయించినావు. ఓకే, ఒక మ్యాక్స్ ఒక 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs చేసినావు. అట్లా నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఇన్సెంటివ్ అవుతుంది. నీకు శాలరీ అనేది ఫిక్స్డ్ శాలరీ. గుర్తుంచుకో, శాలరీ ఫిక్స్డ్ శాలరీ. నీకు నీ వర్క్ అయినా కాకుండా ఫిక్స్డ్ వస్తుంది శాలరీ. ఆఫ్ రోల్ వాళ్ళకి అట్లా ఇయ్యరు. నువ్వు నీకు ఇచ్చిన ఏదైతే వర్క్ ఉంటుందో కంప్లీట్ చేసుకుంటేనే శాలరీ ఇస్తారు. బట్ ఆన్ రోల్ పర్సన్కి టైం టు టైం శాలరీ పడిపోతుంది. అర్థమవుతుందా? నీ వర్క్ అయినా కానీ ఎవరికైనా నువ్వు ఫర్దర్గా లోన్స్ ఇప్పించినా ఇప్పకుండా శాలరీ మాత్రం ఆన్ టైంలో పడిపోతుంది. బికాస్ ఆఫ్ ఆన్ రోల్కి అది. అండర్స్టాండ్? యాజ్ అ ఫ్రెషర్ లెవెల్ 2,08,000 ఇస్తాం. నీకు కనుక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ మీన్స్ పే స్లిప్స్, రిలీవ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఇవన్నీ నీకు ఏది కంపెనీ, అది సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ, ఎనీథింగ్లో, ఎనీ జాబ్లో నీకు కనుక 1 year, మోర్ దెన్ 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 2.4 lakhs అబౌవ్ ఉంటుంది ప్యాకేజ్. 2.4 ఇస్తారు. అది ఫ్రెషర్స్కి మాత్రం 2,08,000 ఇస్తారు. మోర్ దెన్ 1 year కనుక ఉంటే 2.4 lakhs ప్యాకేజ్ ఇస్తారు. అండర్స్టాండ్? 2.4 lakhs ప్యాకేజ్తోనే మీకు వస్తుంది. అది కూడా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఏదో ఒక కంపెనీలో ప్రాపర్గా 1 year ఉండాలి. పే స్లిప్ లాస్ట్ 3 months ప్లే స్లిప్స్ ఉండాలి. ఓకే, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. దాన్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాం. యాజ్ అ ఫ్రెషర్స్కి మాత్రం 18,000 శాలరీ ఉంటుంది. 18,000 మీకు సిటీసీ ఉంటుంది. దీనికి పిఎఫ్ చేసే కట్టాక మీకు 15,000 టేక్ హోమ్ వస్తుంది. గుర్తుంచుకోండి, మీకు వచ్చే జీతం ఎంత? 18,000. దానిలోకి వెళ్ళి ఆన్ రోల్ కాబట్టి పిఎఫ్ కానీ ఈఎస్ఐ డిడక్షన్స్ ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు నీకు శాలరీ 15,000 ఇచ్చినట్ట, 18,000 ఇచ్చినట్ట? 18,000 మిగతా కట్ అయిన అమౌంట్ ఇప్పుడు అర్థమైందా? రేపు పొద్దున నువ్వు వేరే జాబ్ అప్లై చేస్తావు 1 year తర్వాత ఎక్స్పీరియన్స్తో. సార్ నాకు 18,000 ఇచ్చారని చెప్పుకుంటావు, 15,000 అని చెప్పుకుంటావా? ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టే హైక్ ఇస్తారు. అప్పుడు తప్పేం చెప్తావు కదా, ముందే చెప్పుకుంటా కదా, రైట్? మీకు ఇచ్చేది 18,000 ఇచ్చేది. బట్ కటింగ్స్, డిడక్షన్ 15,000 టేక్ హోమ్ వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి మీకు 17, 18 టేక్ హోమ్ వస్తుంది. అంటే 20,000 మీకు చేంజ్ ఉంటుంది శాలరీ. దాంట్లో డిడక్షన్స్ కాక 17 or 18,000 టేక్ హోమ్ వస్తుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. రైట్? అర్థమైంది? దిస్ ఇస్ ద జాబ్ ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. నెక్స్ట్ థింగ్ ఇస్ జాబ్ లొకేషన్. జాబ్ లొకేషన్ ఇక్కడ, రైట్?
మేజర్గా ఇంట్రెస్టింగ్ ఇదే అందరికి. అండ్ జాబ్ లొకేషన్ ఇస్ ద హైదరాబాద్ లొకేషన్. ఓకే, జాబ్ ఇస్ హైదరాబాద్ లొకేషన్ బికాస్ ఆఫ్ మీరు అందరూ ప్లేస్ అయ్యేది హెడ్ ఆఫీస్లో, నాట్ ఏ బ్రాంచ్ బ్యాంకింగ్. మీరు వర్క్ చేసేది హెచ్డిఎఫ్సి హెడ్ ఆఫీస్లో. హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉండదు, గుర్తుంచుకోండి. అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న దానికి హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అది హైదరాబాద్లో. మనది మేజర్ మనకు సిటీ ఏంటి? తెలంగాణ మొత్తం మేజర్ క్యాపిటల్ సిటీ హైదరాబాదే. హైదరాబాద్లో ఉంటుంది. ఎప్పుడైతే whenever you completion of 1.5 year 2 years of experience in HDFC Bank, you can convert to branch bank. నువ్వు బ్రాంచ్ బ్యాంకింగ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎవరైతే హెడ్ ఆఫీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో ఆఫ్టర్ 1.5 year 2 years తర్వాత నువ్వు బ్రాంచ్ బ్యాంకింగ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ లొకేషన్. అది నువ్వు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మీరు ఎక్కడ ఉంటే ఆ లొకేషన్కి ట్రాన్స్ఫర్ పెట్టు.